is the best option. Admissions with scholarships available. Call 9881 96666. మా ఏర్పాటు దానికి చేశారు కాబట్టి దానికే వస్తున్నా అదే వస్తున్నారు. ఎందుకు దాన్ని పెట్టాల్సి వచ్చిందని అదే చెప్తున్నా. మీరు అంటున్నారు కాబట్టి ఒక పాయింట్ నేను చెప్తాను. అంటే ఇప్పుడు హైదరాబాద్ మాలో ఏదైతే సభ్యులుగా ఉన్నవారు మన ఆంధ్రప్రదేశ్ మాలో కూడా సభ్యులుగా అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందా? అంటే మనం ఏమైనా ఆ ఎజెండా ప్రకారం దాన్ని చెప్తా. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇవన్నీ షూటింగ్లు ఇక్కడ జరుగుతున్నాయి, అన్ని వనరులు ఉన్నాయి. అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కళాకారులు ఎంతమంది ఉన్నారంటే కొన్ని వేల మంది కళాకారులు ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరులో కళాకారులు చాలా వేల మంది ఉన్నారు. అది జానపదం కావచ్చు, పౌరాణికం కావచ్చు, అన్ని రకాలైనటువంటి కళాకారులు ఇక్కడ ఉన్నారు. అయితే ఈవేళ హైదరాబాద్ ప్రొడ్యూసర్ సినిమా షూటింగ్ చేసేటప్పుడు అక్కడ నిర్ణయాలు తీసుకొని ఇక్కడ కళాకారులు ఉంటుండగా అక్కడి నుంచి కళాకారులు తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్లు చేసి వారికి అకామిడేషన్, ఒక పెద్ద స్టార్ హోటల్స్, ట్రావెలింగ్ కార్లు, ఫ్లైట్ జర్నీలు, ట్రైన్ అన్నీ పెట్టి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ షూటింగ్లు చేస్తున్నారు. ఈవేళ విశాఖపట్నంలో ఉన్న కళాకారులు ఎంతోమంది ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఇక్కడ కళాకారులు ఎన్నో సినిమాలు చేశారు. కళ్ళు చిదంబరం కావచ్చు, తన బట్టల సత్తి కావచ్చు, ఇంకా ఎంతోమంది కళాకారులు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వాళ్ళు రకరకాలు ఉంటున్నారు, పెద్ద వాళ్ళే. కానీ వాళ్ళందరూ వాళ్ళు సొంతంగా వాళ్ళు పోరాటం చేసి సినిమాల్లోకి వెళ్ళి నిలగొట్టుకొని తప్పితే అవకాశాలు చాలా తక్కువ. వారు ఎవరో ఉన్నట్టు వేల మందిలో ఉంటే ఒక 4-5 క్లిక్ అయ్యారు అక్కడ తీసుకెళ్ళి. మేమేమంటామంటే ఈవేళ ఏపీ మా తాలూకు ఉద్దేశం ఎందుకు పెట్టామంటే స్థానికంగా ఉన్నటువంటి కళాకారులకి మనం ఈ ఏపీ మా ద్వారా ఏ సినిమా ఈ ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరిగినా ఈ ఏపీ మా ద్వారానే ఇక్కడున్న కళాకారుల్ని ఆ సినిమాలో ఉపయోగించుకోవాలి, దేనికి సూటబుల్ అయితే వాళ్ళని. తద్వారా మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కళాకారులకి ఆ కళ మీద ఉన్నటువంటి అభిమానంతో పాటు వాళ్ళ జీవనోపాధి కూడా ముందుకు వెళ్తుంది. మేము పెట్టే ముఖ్య ఉద్దేశం ఈవేళ హైదరాబాద్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ డామినేషన్ వల్ల ఇక్కడున్న కళాకారుల్ని అక్కడికి వెళ్తే చాలా చిన్న చూపు చూస్తున్నారు. మీరు ఆంధ్ర నుంచి వచ్చారు, మీకు మాకు సంబంధం లేదు అనేటువంటి ధోరణిలో చూడడం వల్ల ఇక్కడున్న కళాకారులు కంటతడి పెట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆలోచన చేసి ఉన్న కళాకారులందరూ గతంలో కలిసి ఉన్నప్పుడు కలిసే ఉన్నాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే ఇలాగే విడిపోయింది, దాంట్లో భాగంగానే మనం కూడా సినీ పరిశ్రమకి ఇక్కడ అనువైనటువంటి ప్రదేశం విశాఖపట్నం. అన్ని వనరులు ఉన్నాయి, అన్ని రకాలైన సినిమా షూటింగ్ ఇక్కడే జరుగుతున్నాయి. మన దురదృష్టం కొద్ది సినిమాల అవకాశాలు మనకు రావట్లా. కావున మనమే ఒక మా అనే సంస్థను పెట్టుకొని మన కళాకారులకి రేపు తీసే ప్రతి సినిమాలో కూడా ఈ మా ద్వారా వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసి మీరు మా విశాఖపట్నం సినిమా షూటింగ్ చేసుకున్నందుకు మీకు మా స్వాగతం చెబుతూ మీ సినిమా కావలసినటువంటి ఏ విధమైన కళాకారులు కావాల్సి వచ్చినా ఈ విశాఖపట్నంలోనే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం మా 26 జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారుల్ని మీరు సినిమాలో తీసుకొని మీ సినిమాని దిగ్విజయంగా చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలని మా కోరిక అనేటువంటిది మేము వాళ్ళకి తెలియజేస్తాం. తద్వారా మా ఈ పెట్టడం తాలూకు ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్న కళాకారులకి ప్రాధాన్యత వస్తుంది అనేటువంటిది మొట్టమొదటి ఉద్దేశం. అంటే ఒకటి సార్, ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మాన ఏర్పాటైంది, చాలా మంచి విషయం. కళాకారులకి ప్రోత్సహించాలి, లేదంటే వాళ్ళకి ఉపాధి కల్పించాలి, వాళ్ళకి అవకాశాలు కల్పించాలన్నది మంచి లక్ష్యంతో ముందుకెళ్తుంది. దీనికి ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్లారా, లేదంటే ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం అందిస్తున్నారు? అది ఆ విషయంలో మీరు ఎలాంటి, అంటే ప్రభుత్వంతో ఎలాంటి